వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మంగళవారం కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో చైర్పర్సన్ వన్నూర్ బి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వరలక్ష్మి, కౌన్సిలర్లు నజీర్, వరదరాజులు, రమణ మరియు కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి భ్రమరావతి అన్నట్ల గుత్తి మున్సిపాలిటీ భ్రమ అన్నట్టు మీరున్నప్పుడే చేసుకోతే అయిపోతుందని వచ్చింది. ఏం చేస్తున్నారు? 10 అడుగులు తీస్తున్నారు, విడిచిపెడుతున్నారు. అవతల ఏం చేస్తున్నారు? వాళ్ళ సొంత మేడం వాళ్ళ సొంత ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ పోయి లెఫ్ట్ సైడ్ పోవాలి సార్. మళ్ళీ రైట్ సైడ్ మోరీలో తిప్పి మళ్ళీ ఇట్లేసి ఈజీగానే బతుకుతున్నారు. తీసి మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏ మాత్రం ఎందుకంటే వర్షం వచ్చింది అనుకుంటే పెద్ద కాదు సార్, అది మొత్తం ప్లాట్ అన్ని కోసుకొని పోతాయి. దయచేసి అది డైరెక్ట్ జెండా పట్టులో పెట్టి కటాకాలు తీపియండి. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు స్థలాల్లో వేసుకుంటారు అని మా మానవి సార్. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇంతకుముందు ఆర్ఎండ్బి ఒరిజినల్ మున్సిపల్ లిమిట్ కాదు, ఆర్ఎండ్బి లిమిట్లోకి వస్తుంది. డ్రైన్ కానీ రోడ్డు కానీ మొత్తం వాళ్ళే చేయాలి. అది అయితే లేట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు హౌసెస్ లేవు కాబట్టి అక్కడ డెవలప్ కాలేదు కాబట్టి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ డౌన్లో వెళ్ళిపోతూ వచ్చాయి. ఇప్పుడు అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు హౌసెస్ కట్టుకోవడం వల్ల వాటర్ కూడా కొద్దిగా ఇంతకుముందు తక్కువ ఉంది. ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఏం చేసాము, టెంపరీగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అది ఎంతవరకు హౌసెస్ ఉంటే అవన్నీ దాటేయాలని. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ప్లాట్లో పోయినా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాము, మీ ఇంట్లో ముందు పోవడానికి సింపుల్ టెంపరీగా పైపులు కానీ లేకపోతే సింపుల్ బండలతో కానీ కట్టుకోండి, పర్మనెంట్ కట్టేంత వరకు. అంతవరకు మీరు ముందు ఎవరు ఇంట్లో ముందు వాళ్ళు చిన్నగా డ్రైన్ వాటర్ పోయేటట్టు ఫ్లో పెట్టుకోమని, దానికి వాళ్ళు లేని చోట మా జేసీబీతో కూడా మేము చేసుకుంటున్నాం. టెంపరీగా కింది వరకు తీసుకెళ్ళని చెప్పి మీరు ఇంకోటి చెప్పారు. ఆ సైడ్ కూడా అది కూడా చూస్తాను ఇంతవరకు. అది కూడా ఎంతవరకు పోతుంది ప్రాసెస్. ఎందుకంటే తీసుకెళ్ళడం ముఖ్యం కాదు, అక్కడ నాకు కన్వర్ట్ లేదు. నాకు కన్వర్ట్ అంటే మాకు పర్మిషన్ ఇవ్వరు ఆరెంజ్ వాడు. నువ్వు ముందుకు తీసుకెళ్తావు, ఆ తర్వాత రోడ్డు మీద ఎక్కుతాయి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారు, పాతకాలంలో ఆరెంజ్ వాళ్ళు ఏదో కన్వర్ట్ పెట్టారు, అదే ట్రైన్ మేము తీసుకెళ్లి అవుట్స్కట్స్ మన ఎక్కడ కూడా అంతవరకు తీసుకోవడానికి చేస్తున్నాం, చర్యలు తీసుకుంటాం. ఈ సైడ్ చేయాలంటే మళ్ళీ కన్వర్ట్ ఇవ్వాలంటే పర్మిషన్ ఇవ్వరు, అది ఒక ప్రాబ్లం ఉంది. చూస్తాను మ్యాక్సిమం ఎవరు